నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఇవాల్టి మన అమృతం కార్యక్రమం కూడా 2 చక్కటి వంటకాలతో ముస్తాబై సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? చక్కటి వంటలు నేర్చుకోవడానికి. చక్కటి వంటలు నేర్చుకోవాలన్న ఇష్టము ఆసక్తి ఉంటే ఏదైనా నేర్చేసుకోవచ్చండి. అది వయసుతో సంబంధమే లేదు. కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలం జనరేషన్లో అండి అసలు ఇంట్రెస్ట్ బాగా వంటలంటే. అంటే అప్పుడే స్కూల్లో అంటే 9th క్లాసు 10th క్లాసు స్కూల్ పూర్తయిన పిల్లలు వీళ్ళందరికీ అసలు వంటల మీద ఎంత ఇంట్రెస్ట్ మొదలైపోయిందో. అంటే దానికి ఆపోజిట్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనుకోండి. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆసక్తి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా సరే ఆడవాళ్ళకి వంట చేయకుండా తప్పదు కాబట్టి ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇలా అమృతం కార్యక్రమం చూస్తూ ఉంటే వంటలతో పాటు బోల్డని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ రోజు మన మొదటి వంటగా నేనేం చేయబోతున్నానో తెలుసా? జొన్న రవ్వ కిచిడి. జొన్న రవ్వతో కిచిడి తయారు చేయబోతున్నా. సాధారణంగా బియ్యము పెసరపప్పుతోనే మనం కిచిడి తయారు చేస్తూ ఉంటాం. ఇంకా ఆరోగ్యకరంగా ఎలా చేయాలి అంటే జొన్న రవ్వతో తయారు చేసుకోవాలి. మరి ముందుగా అమృతం కార్యక్రమంలో నేనేం తయారు చేయబోతున్నానో తెలుసా? జొన్న రవ్వ కిచిడి. జొన్న రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా. జొన్న రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం జొన్న రవ్వ తీసుకున్నాము, ఆ తర్వాత బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకున్నాము, ఆ తర్వాత కందిపప్పు నానబెట్టుకున్నాము. అయితే ఇప్పుడు మనం జొన్న రవ్వ కదా, మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే జొన్న రవ్వ. జొన్న రవ్వ అనగానే ముందుగా గుర్తొచ్చేది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది కదా. ఈ రెండు అందరికీ తెలిసినవన్నమాట. తెలియనివి ఏంటి అంటే ఇందులో పెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఈ జొన్న రవ్వ కిచిడి ఏదైతే ఉందో బాగా జారుగా మెత్తగా మనం తయారు చేస్తాం. తద్వారా ఏంటి అంటే పెద్దవాళ్లకు, పళ్ళు లేని వాళ్లకు, సర్జరీస్ అయ్యి సరిగ్గా తినలేకపోతున్న వాళ్లకు, ఆ తర్వాత ఇప్పుడు వాతావరణ మార్పిడి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ వస్తూ ఉంటుంది. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్న వారికి ఫుడ్ తినడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పోషక విలువలు అందుతూ గొంతుకు హాయిగా ఉంటూ ఈజీగా జీర్ణమయ్యేటువంటి వంటని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు ఈ జొన్న రవ్వ కిచిడి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఎందుకంటే బాగా మెత్తగా జారుగా ఉంటుంది. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా కూడా మనం పెట్టచ్చు. ఇక విటమిన్స్ విషయానికి వస్తే ఇంకా చాలా రకాల విటమిన్స్ అండి. పొటాషియం, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, జింక్, శరీరానికి కావాల్సిన, శరీరానికి ఎనర్జీని అందించి మన శరీరాన్ని ఫిట్గా ఉంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మనకు ఈ జొన్న రవ్వ కిచిడిలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో కందిపప్పు వాడుతున్నాము, జొన్న రవ్వ వాడుతున్నాము, కావాల్సిన మనకి మసాలాలు, అల్లము ఇవన్నీ కూడా వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి ఇంత చక్కటి విలువ గల జొన్న రవ్వ కిచిడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అంటే చాలా సులభం అండి. మన ఇంట్లో జొన్న రవ్వ, కందిపప్పు ఉంటే చాలు. ఈ రెండు సాధారణంగా ఉంటాయి. జొన్న రవ్వ ఉండకపోవచ్చు, అదొక్కటి ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకోండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇలా చక్కగా ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలి. మామూలుగా ఇంట్లో అందరి ఇంట్లలో ఉంటాయి కాబట్టి అందులోనే తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్నటువంటి కందిపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక సమానంగా ఉన్నటువంటి జొన్న రవ్వ, ఆ తర్వాత ఇందులో 1 కప్పు టొమాటో ముక్కలు కూడా తీసేసుకుంటున్నాను. చక్కగా ఉడికిచ్చేస్తే బాగుంటుంది, సారం అంతా కూడా దీనికి పడుతుంది. ఆ తర్వాత టొమాటో ముక్కలు అయిపోయిన తర్వాత ఇందులో కాస్త క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉడికిచ్చేస్తున్నాం కాబట్టి మనకి ఉడికిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇందులో కూరగాయ ముక్కలు ఏం లేవు కదా, త్వరగానే అయిపోతుంది. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఓకే, దాని తర్వాత ఇందులో సరిపడా నీళ్లు, ఇందులో చక్కగా కావాల్సినంత నీళ్లు పోసేసుకున్నాము. కొంచెం కావాలంటే కాస్త నూనె వేసుకోవచ్చు. ఉడికించుకునే ముందు ఒక
ఒక హాఫ్ 1 స్పూన్ నూనె వేసుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఇది చిట్కాలా కూడా ఉపయోగించుకోవచ్చు. నేను మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు చేస్తాను అనుకోండి. ఇక మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అయితే ఈలోపు మనం ఏం చేయొచ్చు, ఇది పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీద ఇటువైపు మనం పోపు ప్రాసెస్ చేసుకుందాం. ఆడవడం ఎప్పుడు టైం వేస్ట్ చేయం కదా. ఇటువైపు స్టవ్ వెలిగించేసాను. ఈ కుక్కర్ ఇటువైపు పెట్టేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇటువైపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము దీనికి కావాల్సినట్టు పోపు వేసేసుకుందాం. అంటే ఆడవాళ్ళు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తారేమో కానీ వంట విషయాల్లో మాత్రం చాలా ఇదిగా ఉంటారు. అంటే వేస్ట్ చేయకపోవడము, తర్వాత ఇలాంటి చిట్కాలు ఉంటాయి కదా, అవన్నీ చాలా బాగా చేసేస్తూ ఉంటారనమాట. సరే, ఇందులో ఇక పోపుకి సంబంధించి మనం ఫస్ట్ నెయ్యితో మొదలు పెట్టేస్తున్నాం. చివరిగా కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసేసుకోవచ్చు. నెయ్యితో పాటు కాస్త నూనె కూడా వేసుకుందాం. ఎప్పుడు నెయ్యితో మాత్రమే కాకుండా ఒక్క పిసరు నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మనకు నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పోపు ఏదైతే ఉందో అది హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది మనకు అసలు పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారండి. తినడం కూడా కాదు, చాలా ఈజీగా అలా మింగేయచ్చు. మీకు ఫాస్ట్గా అయిపోవాలి పిల్లల ఫుడ్, ఎప్పుడైనా మంచి పోషక విలువలు కూడా అందులో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. పిల్లల జొన్న రవ్వ ఎందుకు, అసలు వాళ్ళకి ఏవ అవసరము, ఇలా చాలామంది అంటూ ఉంటారు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళే తినాలా జొన్న రవ్వ, అలా ఏం లేదు కదా. వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుందో అవన్నీ రాకుండా అంటే లేని వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మరి ముందుగా కాస్త ఆవాలు, కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసేసుకోవచ్చు. దీనికోసం బంగాళదుంప నేను ముందుగానే ఉడికిచ్చా. ఒకవేళ అంటే అందరి ఇళ్లలో ఉడికి రెడీగా ఉండదు కాబట్టి మీరు ఈ కుక్కర్లో వేసేసుకోండి. మీరు మీ ఆవిరిపాత్ర ఏదైతే ఉపయోగిస్తున్నారో దాంట్లో మీరు బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటే క్యారెట్ వేసుకున్నట్టు సరిపోతుంది. నేను ఉడికించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇలా సపరేట్గా పోపులో వేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర. కిచిడీలోకి ఎప్పుడూ కూడా జీలకర్ర అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కాస్త పసుపు దీంట్లో కూడా వేసుకుందాం. పోపులో పసుపు, ఆ తర్వాత కాస్త ఇంగువ ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇంత అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత జీడిపప్పు. ఇక కిచిడీలో అలాగే పొంగల్లో జీడిపప్పు ఖచ్చితంగా మనం వేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇలా పోపు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కరివేపాకు. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము, ఇందులో ఎండుమిరపకాయలు వేసాము. ఇది మనం మరీ కారంగా ఏం చేయట్లేదండి. ఇది ముఖ్యంగా మనము ఈ ఫోకస్ అంతా మనం పెద్దవాళ్ల మీద, పోస్ట్ సర్జరీ తినలేని వాళ్ళ కోసం ఎక్కువగా మనం టార్గెట్ చేసుకుంటున్నాము. సో అందుకేంటంటే కొంచెం కారాలు అవి కొంచెం తక్కువగా వేయాలని మీకు చెప్తున్నా. మీకు బాగా దట్టంగా బాగా కారం కావాలి అంటే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం. దీంట్లో కూడా మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇందులో ఉప్పు వేసేసుకున్నాము, నాకు తెలిసి దానికి ఆ ఉప్పు సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఈ ముక్కలు అన్నిటికీ కూడా బాగా పడుతుంది బంగాళదుంప ముక్కలకు. ఇది ఒకసారి కలిపేసుకొని ప్రస్తుతానికి ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఎక్కువసేపు ఇది ఆన్ ఉంచాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మరీ దీన్ని ఎక్కువగా వేయించేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా నాకు వద్దు, అందుకే నేను ఆఫ్ చేసేసాను. ఇక్కడ మనకు ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్. కందిపప్పును ఆల్రెడీ మనం చక్కగా నానబెట్టాం కాబట్టి పెద్ద సమయం కూడా పట్టదనుకోండి. రవ్వ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఆఫ్ చేసేసుకొని ఆ ప్రెషర్ అంతా దిగిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. రోజు వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయండి. ముఖ్యంగా మన శరీరంలోని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా బీపీ, షుగర్,
కొలెస్ట్రాల్, మన శరీర బరువు ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. అలాగే మనం కూడా రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాం. ఓకే, తప్పకుండా రోజుకు 30 మినిట్స్ వాకింగ్ చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టేసేయండి. మనం ఇటువైపు బంగాళదుంపల్ని అలాగే పోపు తయారు చేసేసుకున్నాము. మరోవైపు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక 5 విజిల్స్ వచ్చాయి. అండ్ ఒకసారి మనకు ప్రెషర్ కూడా డౌన్ అయిపోయింది కాబట్టి ఇందులో రవ అలాగే కందిపప్పు ఎలా ఉడికిందో చూద్దాం. మెత్తగా ఉడకాలని నేను అనుకున్నాను. కందిపప్పు నానబెట్టాం కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా అంటే జారుగా అన్నమాట. చూసారా, అంటే పసిపిల్లలకు పెడతారు కదా, అలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించేసుకుందాము. ఏం లేదండి, ఈ పోపులోకి మనము ఈ కిచిడీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఇంకా అంటే ఇంకా ప్రత్యేకంగా కుకింగ్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. జస్ట్ ఒక 2 ఉడుకుల్లాగా ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో మనం నీళ్లు కూడా ఏం పోయట్లేదండి. కాకపోతే మీకు ఇంకా జారుగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇలా ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త నీళ్లు పోసుకుందాం. చూసారా, అంటే ఇది అంటే ఆల్మోస్ట్ ఒక సూప్ కన్సిస్టెన్సీ అని చెప్పచ్చు. అంటే మనం ఇంతకుముందే చెప్పాను నేను ఆల్రెడీ, టార్గెట్ చేసింది పెద్దవాళ్ల కోసము, పసిపిల్లల కోసము, తినలేకపోయే వాళ్ళ కోసం అనమాట. అంటే గొంతు సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు ఇటువంటివి ఈజీగా తినొచ్చు. అలాగే వాళ్ళకి ఒంట్లోంచి పోయినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది చాలా ఈజీగా మళ్ళీ రీగెయిన్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా చక్కగా పూర్తయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వేడివేడిగా తింటే బాగుంటుందండి. రవ్వతో ఏది చేసినా కూడా మనకు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇలా చక్కగా జారుగా కమ్మగా ఆరోగ్యకరమైన జొన్న రవ్వ కిచిడి తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. జొన్న రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా. జొన్న రవ్వ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నానబెట్టిన కందిపప్పు, జొన్న రవ్వ, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కాస్త పసుపు, కొద్దిగా ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి కొంచెం నూనె పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి, నూనె వేసి కరిగిన తర్వాత అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపలు వేసి కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్న కిచిడీని అందులో వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న రవ్వ కిచిడి రెడీ. చూసారు కదా, జొన్న రవ్వ కిచిడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చాలా చాలా ఈజీ అండి. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు అల్లం ముక్క వచ్చింది, చాలా బాగుంది, కమ్మగా ఉంది. అలా కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే మఖానా చివడా. మఖానాతో చివడా ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. మఖానా చివడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మఖానా 1 కప్పు, బాదాం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. మఖానా చివడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి.
అయితే ఈ చివడ అనేది చాలా కొత్త పదంలాగా చాలా మందికి అనిపించవచ్చు. మామూలుగా మనం అనుకునేటట్టుగా చుడువా అండి. కొన్ని ప్రాంతాల్లో చివడ అంటారు, కొన్ని ప్రాంతాల్లో చుడువా అంటారు. సాధారణంగా మనం అటుకులతో తయారు చేసుకుంటూ ఉంటాం కదా చుడువాని, అదే చిడివాని. మరి ఈ రోజు ఏంటి అంటే పిల్లల కోసము ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి, ఇంకొంచెం హెల్తీ ఐటమ్స్ని యాడ్ చేయడానికి మనము మఖానా చివడ తయారు చేసుకోబోతున్నాం. అయితే మఖానా గురించి చెప్పాలి అంటే ఫస్ట్ పైన ప్రైమరీగా మనకు అందరికీ వినిపించే మాట, మఖానా పిల్లలకు చాలా మంచిది. ఎందుకు చాలా మంచిది? ఇది ఎముకల్ని దృఢంగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. అంటే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫ్యాట్ తగ్గిస్తుంది, గుడ్ ఫ్యాట్ని అందిస్తుంది. అంటే మనకి ఎప్పుడు కూడా మన ఒంట్లో గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 రకాలు ఉంటాయి. బ్యాడ్ అనేటప్పటికీ మనకి కొలెస్ట్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో మనం కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా ఏంటి అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుడ్ ఫ్యాట్ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా బీపీని, రక్తపోటుని, అధిక రక్తపోటుని కూడా కంట్రోల్లో ఉంచేటువంటి చక్కటి గుణం మనకి మఖానాలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మెగ్నీషియము, మ్యాంగనీస్, కాపర్, పెరోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనకు చక్కగా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, అలాగే ఇప్పుడు దాంతోపాటు మనం చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాము, తర్వాత బాదాం వేస్తున్నాము, అలాగే పల్లీలు, మంచి ప్రోటీన్ పల్లీలు వేస్తున్నాము, ఎండు కొబ్బరి వేస్తున్నాము. ఇలా ఇన్ని రకాలు వేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మనకు ఈ రెసిపీ ఏదైతే ఉందో, ఈ స్నాక్ ఏదైతే ఉందో, మన ఒంటికి కావాల్సినటువంటి విటమిన్స్ని, మినరల్స్ని, చక్కటి ఖనిజాలని, ఎనర్జీని అందించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, మరి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని మఖానా వేయించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యితో మొదలు పెట్టేద్దాము. కాస్త నెయ్యి వేసుకొని మఖానాను వేయించేసుకుందాం. మఖానా చక్కగా వేయించేసుకోవాలి. అండ్ మఖానా వేయించుకున్న తర్వాత చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. మామూలుగా తింటే, పచ్చిగా తింటే కాస్త మెత్తగానే ఉంటుంది, కానీ మనము నేతిలో వేయించుకుంటే చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టి వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేయించేసుకున్నాం. లైట్గా మనకు బ్రౌనిష్ కలర్లో కూడా మారిన చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఇది వేసేసుకుందాం. మనకి వేయించుకునే ప్రాసెసే ఎక్కువ ఇందులో, అదర్వైజ్ మనకు చూసుకుంటే చాలా చాలా ఈజీ ప్రాసెసే. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? మరి కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుందాం. ఏమేమి వేసుకుంటున్నాము అంటే ముందుగా పల్లీలు వేసేసుకుందామండి. పల్లీలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించేసుకుందాం. ఇది మనకు చివరిగా వేగాయి అన్నప్పుడు చివరిగా మనం కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇక పల్లీలు కూడా అంటే మన కిచెన్లో ఉన్నటువంటి ప్రోటీన్, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రోటీన్, దాని పక్కన పెట్టి మనం ఏదేదో తింటూ ఉంటాం కదా, వేయించేసుకున్నాము. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. ఎక్కువ టైం పట్టదు కదా దానికి, అందుకు లాస్ట్లో వేసుకుంటే తొందరగా అది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ముందుగా బాదాము, అలాగే జీడిపప్పు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే మంచిది కదండి. ఇటు సాధారణంగా మనం చుడువా తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ పల్లీలు, పుట్నాలు అవే వేసుకుంటూ ఉంటాము, కానీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి. పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళు అలా చక్కగా వేయించుకున్నవి తింటూ ఉంటే టైంపాస్కి వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, రుచికరంగానూ ఉంటుంది. ఆ తర్వాత పుచ్చకాయ గింజలు కూడా వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి
ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత వాటిని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనము. ఇక స్టవ్తో మనకు పని లేదు. సో ప్రస్తుతం ఏం చేద్దాము, ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కాస్త వేడి మీద ఉన్నప్పుడే మనం దీంట్లో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే చాలా పొడి పొడిగా పైనే ఉంటుంది మళ్ళీ. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. సో ఇక్కడ మన కారం ఏం వేసుకోలేదు, సో పిల్లలు తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. అంటే కొంచెం మనకు ఆ ఘాటు కోసం అంత తింటారు, కారాలు ఏం వేసుకోలేదు కాబట్టి. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా, కాస్త పుల్లగా కొంచెం రుచికరంగా ఉండడానికి కాస్త చాట్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఈ వేడి మీదనే ఎప్పుడు వేసుకోవాలండి, ఏదైనా కూడా పట్టాలంటే ఈ వేడి మీదనే వేసుకోవాలి. ఇది వేసేసుకున్నాం కాబట్టి ఒక్క 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే మనం వేసిన చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు అదంతా కూడా బాగా పడుతుందన్నమాట మఖానాకి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనము స్నాక్స్, బిస్కెట్స్ ఒక డబ్బాలో నిల్వ ఉంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ బిస్కెట్లు మెత్తపడిపోతూ ఉంటాయి, ఎందుకా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈసారి మీరు నిల్వ ఉంచే డబ్బాలో కింద భాగంలో ఒక బ్లోటింగ్ పేపర్ వేయండి. అలా వేయడం వల్ల తేమ చేరకుండా ఉంటుంది. అలాగే మనము అందులో వేసేటువంటి స్నాక్స్, బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. మనం అంతా చక్కగా పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేయించేసుకుని ఈ బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారా, అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా నేను. అయితే మనం సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మఖానా వేసేసుకుందాము. ఆ తర్వాత మనము ఇలా చక్కగా మనము డ్రై ఫ్రూట్స్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని అన్నిటినీ కూడా వేయించేసాం కాబట్టి అది కూడా వేసేసుకుందాం. చూసారా, చక్కగా వేగిన కరివేపాకుతో చాలా చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇలా చక్కగా ఆరోగ్యకరమైన మఖానా చివడా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా చివడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మఖానా 1 కప్పు, బాదాం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. మఖానా చివడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పూల్ మఖానా వేసి రంగు మారేంత వరకు వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే విధంగా ప్యాన్ లో మరి కాస్త నెయ్యి వేసి బాదాం, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడి, చాట్ మసాలా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మఖానా చివడా రెడీ. చూసారు కదా, మఖానా చివడా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా కాదనకుండా లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలేమో కానీ నేను మాత్రం తింటానండి. ఇప్పుడు నేతిలో వేస్తే మఖానా ఇంత బాగుంటుందా? నేను మామూలుగా నేతిలో వేయించలేదండి, ఎప్పుడు వెన్నలో వేయించాను. కానీ నేతిలో వేయించే వచ్చే రుచి మాత్రం చాలా చాలా బాగుందండి. బాగుంది, అంటే చిరు ఉప్పుతో, లిటిల్ మనకి మిరియాల పొడితో చాలా కమ్మగా ఉంది అండ్ కరకరలాడుతూ ఉంది. అండ్ మనం వేసుకున్న వాటితో తింటే ఇంకా బాగుంటుంది. అఫ్ కోర్స్ నేను కూర్చొని చక్కగా అన్నిటితో తినలేదనుకోండి, మఖానా మాత్రమే రుచి చూశాను. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీ అందరూ కూడా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.